మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. యమునా నదిలో బీజేపీ విషం కలిపిందని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పాలనలో యమునా నది కలుషితమైందని, ఢిల్లీ ప్రజలతో మురికి నీటిని తాగిస్తోందని విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీని నెంబర్ 1 రాజధానిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వచ్చే నెల 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచార సభలో అమిత్ షా మాట్లాడారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల వేళ కేజ్రీవాల్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. యమునా నదిలో బీజేపీ విషం కలిపిందని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ పాలనలో యమునా నది కలుషితమైందని, ఢిల్లీ ప్రజలతో మురికి నీటిని తాగిస్తోందని విమర్శలు గుప్పించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఢిల్లీని నెంబర్ 1 రాజధానిగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వచ్చే నెల 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచార సభలో అమిత్ షా మాట్లాడారు. రైట్, కేజ్రీవాల్ పై అమిత్ షా అయితే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా యమునా నదికి సంబంధించి అటు కేజ్రీవాల్ మన వ్యాఖ్యలు చేయడం, ఇటు బీజేపీ దానికి తిరిగి కౌంటర్ ఇచ్చిందని చెప్పుకోవాలి. అయితే యమునా నదిలో బీజేపీ విషం కలిపిందనేటువంటి ఆరోపణలు ఏమాత్రం సబబు కాదు. ఢిల్లీలో కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తర్వాతే యమునా నది మురికి కూపంగా మారిందంటే ఆయన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వస్తే నెంబర్ 1 రాజధానిగా ఢిల్లీని తీర్చిదిద్దుతామని అమిత్ షా అయితే పేర్కొనడం జరిగింది.